హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈ ట్యూటోరియల్లో మీరు ఈ వీడియోలో ట్రాన్సిస్టర్ గురించి నేర్చుకుంటారు. ట్రాన్సిస్టర్ అనేది సెమీ కండక్టర్ డివైస్. దీనిని 1947లో జాన్ బార్డిన్ వాటర్ బ్రాటియన్ అండ్ విలియం షాక్లీ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి కనుగొన్నారు. ఓకే ఫ్రెండ్స్, అసలు మన ట్రాన్సిస్టర్ ఎందుకు యూజ్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్సిస్టర్ సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికి అండ్ సిగ్నల్ని స్విచ్ అంటే ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ని ఇద్దాం. ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి: బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్. ఇది ట్రాన్సిస్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ వ్యూ. J1 J2 అనే రెండు ట్రాన్సిస్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ముందుగా ఏంటో చూద్దాం. బీజేటీ, జేఫెట్ అండ్ మాస్ఫెట్. ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మనం బీజేటీ గురించి నేర్చుకుందాం. బీజేటీ అండర్స్టాండింగ్ పర్పస్కు సింపుల్గా ఉంటుంది. ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని చూడొచ్చు. ఒకటి ఎంపీఎన్ అండ్ పిఎంపి ట్రాన్సిస్టర్స్. ఎంపీ అండ్ పిఎంపి ట్రాన్సిస్టర్ అంటే ఏమిటో కాదు, ఒక కరెంట్ ఫ్లోని డైరెక్షన్ చేంజ్ చూపిస్తుంది. దాన్ని మనం ఎంపీఎం పిఎంపి ట్రాన్సిస్టర్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్. ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్లో అనేది ఎంపీఎన్ ట్రాన్సిస్టర్లో ఎలా ఉందంటే సి టు ఈ ఉన్నది, అంటే కలెక్టర్ టు ఎమిటర్ ఉంటే దానిని మనం ఏమంటామంటే ఎంపీఎన్ ట్రాన్సిస్టర్ అంటాం. ఓకే, పిఎంపి ట్రాన్సిస్టర్ అంటే ఇక్కడ చూడండి, బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్ ఉంది. ఇక్కడ చూడండి, కరెంట్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఎటు ఉంది, ఎమిటర్ టు కలెక్టర్ ఉంది. అంటే ఎమిటర్ టు కలెక్టర్ ఉంటే దానిని మనం పిఎంపి ట్రాన్సిస్టర్ అంటాం. ట్రాన్సిస్టర్ అంటే చూడండి, ట్రాన్సిస్టర్ అంటే ఇందులో 2 పదాలు ఉన్నాయి: ట్రాన్ అండ్ సిస్టర్. అంటే ట్రాన్స్ఫర్ అండ్ రెసిస్టర్, అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్సిస్టర్లో చూడండి, ఇప్పుడు ఎంపీఎన్ ట్రాన్సిస్టర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఎంపీఎన్ ట్రాన్సిస్టర్లో 2 జంక్షన్స్ ఉన్నాయి. J1 అండ్ J2 2 జంక్షన్స్ ఉన్నాయి. P2 PN అనేది ఒక జంక్షన్, దీని మధ్యలో ఒక జంక్షన్ ఉంది. ఇది ఎంపీ, దీని మధ్యలో ఒక జంక్షన్ ఉంది. ఇది ఏంటంటే డిప్లేషన్ జంక్షన్స్ అంటాం. ఓకే, దీన్ని మనం ఇక్కడ బ్రాడ్గా చూడొచ్చు. చూడండి, ఇది ఎంపీఎన్ ట్రాన్సిస్టర్, ఇది ఎన్, ఇది పిఎన్. అంటే P2N ఉంటే దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. P2N ఉంటే ఫార్వర్డ్, N to P అని ఉంటే దాన్ని మనం రివర్స్ బయాస్ అంటాం. ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, రివర్స్ బయాస్లో అనేది కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో రెసిస్టెన్స్ ఉంటుంది, అందుకని కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి ఇందులో తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ బీకు ఈకి అంటే బేస్కు అండ్ ఎమిటర్కి మధ్యన కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సి నుంచి ఎమిటరు కలెక్టర్ మధ్యలో కరెంట్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఇది ఎంపీఎన్ ట్రాన్సిస్టర్కి ఉదాహరణ. ఓకే, ఇక్కడ చూడండి, J1 J2 ఉంది. అంటే మనం ట్రాన్సిస్టర్ ఏం యూజ్ చేస్తాం, యాంప్లిఫై ప్లస్ స్విచ్చింగ్. ఇది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, J1 J2 అంటే J1 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు, J2 అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఇది ట్రాన్సిస్టర్ అని యాంప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, యాంప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆర్ఎఫ్ అంటే J1 అనేది రివర్స్ బయాస్, J2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు స్విచ్ ఆన్లో యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ J1 రివర్స్ బయాస్ అండ్ J2 ఆల్సో రివర్స్ బయాస్లో ఉందనుకోండి, అప్పుడు అది ఆఫ్ కండిషన్లో యూజ్ అవుతుంది అన్నమాట.
ఇలాంటి అప్డేట్స్ పొందడానికి మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది. సబ్స్క్రైబ్ మై ఛానల్, గెట్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.